ఏ పాపం చేసి దేవుడికి ఏ పాపం చేసి ఎందుకో నా తల్లిని, నా తండ్రిని, నా తమ్ముడిని అందరిని చంపుకెళ్ళిపోయాడు దేవుడు, తీసుకెళ్ళిపోయాడు. నాని కూడా ఒక్క మాట, అయ్యా నాకు ఇటు పెళ్లి చేస్తున్నారు లేదు చెప్పుకోండి. నీ దగ్గర ఏముందని నేను పెళ్లి చేసుకోవాలి బా మా అక్కకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇంకోసారి రాష్ట్రపతి వస్తే చనిపోతుంది అన్నారు, మా అక్కనే అడిగిన. ఈ కుట్టు తెగిపోయి ఇప్పటికి 3 ఏళ్ళకి స్పర్శ తెలియదు. నీ దగ్గర ఎవరు ఉన్నారని నేను పెళ్లి చేసుకోవాలి. హలో గైస్, వెల్కమ్ టు బ్లాక్ బ్రదర్స్. ఈ రోజు వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఎమోషనల్ గా ఉంటుంది గైస్. మీరైతే స్కిప్ అయితే చేయకుండా మీరు వీడియోని అయితే చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆ పెళ్లి ముందు రోజు కూడా తనతో నేను మాట్లాడింది ఏంటంటే, May 25th నీ బర్త్డే, ఆ రోజు 23rd కానీ 24th కానీ నేను నీ దగ్గరికి వస్తా, ఒక జత బట్టలు తెచ్చుకుంటావు, తెచ్చుకోకుండా ఉంటావు రా, యాదగిరి నీ బర్త్డే సెలబ్రేషన్ చేస్తా. ఆ రోజు నెక్స్ట్ డే 25 నెక్స్ట్ డేనే నీకు యాదగిరి గుట్లో మన ఇద్దరం పెళ్లి చేసుకొని లైఫ్ లీడ్ చేద్దాం. నేను వచ్చేస్తానా, నేను రెడీ నానా ఎన్ని చెప్పి 19వ తారీఖు నైట్ ఫోన్ చేసి జనరల్గా ఇది అప్పుడు ఆ క్షణం వరకు కూడా మాట్లాడు. నేను కూడా ఏడుస్తున్నాను. జన్మలుగా పుడుతుంటా నిన్ను విడువకనేతోనే. ఏడిస్తే నాకు ఏడుపు వస్తుందిరా. ఏం అడగ ఆగిపోయినట్టు ఉన్నదే, ప్రాణం వీడిపోయినట్టు ఉన్నదే. ఏ పాపం చేసి దేవుడికి ఏ పాపం చేసి చేరువయ్యేనట్టు ఉన్నదే, ఒట్టేసి చెబుతున్నా. అడగరా. ఆ క్షణానికి కూడా ఒక్క మాట, అయ్యా నాకు ఇటు పెళ్లి చేస్తున్నారు లేదు చెప్పుకోండి. అంత అయిందిరా. పెళ్ళైన 2వ రోజు కూడా వైజాగ్ వెళ్ళాను కార్ డ్రైవింగ్. వెళ్ళి అదంతా చూసుకొని ఆ రోజు కూడా ఆ పెళ్లి వైజాగ్లో వేరే వాళ్ళ పెళ్ళికి వెళ్ళాను డ్రైవింగ్. అప్పుడు కూడా వీడియో కాల్లో మాట్లాడుతూ తనకు శారీ కట్టుకోవటం, జ్యువెలరీ పెట్టుకోవడం చాలా ఇష్టం. నేను చాలా కొనిస్తా, నీకు ప్రతిదీ నీ కోసం పెడతానని చెప్పేసి ఆ రోజు కూడా వీడియో కాల్ మాట్లాడేటప్పుడు కూడా ఏడుతుంది. చాలా బాగా, చాలా దారుణంగా ఎందుకు ఏడుస్తున్నాను, ఏమైనా ఉంటే చెప్పు, నేను తట్టుకోగలను, నేను ఫేస్ చేయగలను, ఏదైనా ప్రాబ్లం అయిందా అంటే చెప్పలేదు. ఏం లేదు నాన్న, మిస్ అయిపోతాను, బాధతో ఏడుతున్నాను అన్న అని చెప్పేసారు. ఇలా ఉన్న తర్వాత మే 25th జర్నీ ఇట్లా పెళ్లి చేసుకుందాం అనుకున్న టైంలో నాకు రిటైర్డ్ ఐపీఎస్, తెలంగాణ రిటైర్డ్ ఐపీఎస్ నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అంటే ఫ్రెండ్ సర్కిల్ ద్వారా ఇట్లా ఊటీ ట్రిప్ వెళ్ళాలి ఒక 13 days అంటే నేను ఒక 30,000 చెప్పాను. 13 daysకి ఇలా అవుతుందండి ఊటీ ట్రిప్. మా ముందు రోజు మెసేజ్ చేశాను, మమ్మీ ఇట్లా ఊటీ ట్రిప్ వచ్చింది వెళ్తాను. నాన్న ఎప్పుడు వస్తాను, 23 అలా వస్తాను నాన్న, నువ్వు రాకపోతే నాకు మళ్ళీ మనం పెళ్లి చేసుకుంటే అవ్వదు నాన్న అని చెప్పేసాను. వచ్చేస్తాం మమ్మీ, 23వ తారీఖు పంపించిపోయినా ఏదో ఒకటి చేసి వచ్చేస్తాను అని ట్రిప్ స్టార్ట్ చేస్తాను. వెళ్తున్నా, రేపు మార్నింగ్ ట్రిప్, నైట్ నుండి మెసేజ్ పెడతాను, రెస్పాండ్ అవ్వట్లేదు. నేను 2 days ముందే చెప్పాను, అంటే 10th అలా చెప్పాను. May 10th అలా 12th నైట్ మార్నింగ్ నుండి మెసేజ్ నేను పెడుతున్నా, రెస్పాండ్ అవ్వట్లేదు. అలా ట్రావెలింగ్ చేస్తున్న టైంలో ఒక మెసేజ్ వచ్చింది, మీరు ఎవరు మా అక్కకి ఎందుకు మెసేజ్ చేస్తారు, తన ప్రొఫైల్ నుండి. అమ్మ నేను ఇట్లా అశోక మాట పేరు మేకప్ ఫ్రెండ్ అని చెప్పేసాను. ఎందుకంటే తన ఫ్యామిలీలో ఎవరికి తెలియదు మేము ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం అని చెప్పిన తర్వాత అమ్మాయి అంది, ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పింది, వాళ్ళ చెల్లి టైప్ అని. వాళ్ళ చెల్లి మా అక్కకి ఎంగేజ్మెంట్ అయిపోయింది.
సారీ ఇంకెప్పుడు మెసేజ్ చేయక ఇబ్బంది పెట్టొద్దు అది ఓకే. ఇది అని. ఇప్పుడు తనే మెసేజ్ చేసింది చెల్లిలాగా క్రియేట్ చెల్లిలాగా చేసింది. తనే మెసేజ్ చేసింది, కాకపోతే చెల్లిలాగా చెప్పిందంటే నేను వదిలేస్తాను నా వల్ల కాదే అని చెప్పేసి. ఇలాగ ఒకసారి ఆల్రెడీ ట్రై చేసింది. హ్మ్. ఏ విధంగా అంటే రన్ అయ్యేటప్పుడు ఒకసారి ఫోన్ మాట్లాడుతూ ఫోన్ పెట్టేసి ఏమైంది మమ్మీ అంటే నాకు హార్ట్లో ప్రాబ్లం వస్తుంది, చాలా పెయిన్గా ఉంది అని చెప్పేసాను అని పెట్టేసి రెస్పాండ్ అవ్వట్లే. తర్వాత వాళ్ళ చెల్లి రెస్పాండ్ అయింది. మరి చెల్లో లేదా పక్కింటోళ్ళు ఎవరి చేత మాట్లాడిచ్చిందో తెలియదు కానీ రెస్పాండ్ అయింది. ఏంటంటే మా అక్కకి చాలా హార్ట్ ప్రాబ్లం ఉంది, సడన్గా హాస్పిటల్ తీసుకెళ్లారు. ఈవినింగ్ మెసేజ్ పెట్టింది, ఏమైంది మమ్మీ ఏంటి చాలా టెన్షన్ భయపడ్డా, నేను వచ్చేద్దాం అనుకున్నాను అది ఇదే అని అన్న. అంటే నాన్న డాక్టర్లు చెప్పారు ఏం పర్వాలేదు బాగుందని చెప్పారు అది ఇది అన్న. తర్వాత నెక్స్ట్ మళ్ళీ మెసేజ్ చేస్తే వాళ్ళ చెల్లి మెసేజ్ ఏంటి అని అంటే ఇట్లా హార్ట్లో హోల్ ఉందంట, ఇంకోసారి హాస్టల్కి వస్తే చనిపోతుంది అన్నారు మా అక్కనే అది. ఈ విషయాన్ని విజయవాడలో నా ఫ్రెండ్ ఉంటుంది, హ్మ్. తను నా ఫ్రెండ్, తనకు నేను చెప్పాను తను డాక్టర్ కోచింగ్ ఏదో తీసుకుంటుంది అన్నప్పుడు తను అంది క్లియర్ చేయొచ్చు అశోక్, హార్ట్లో పెద్ద ప్రాబ్లం కాదు, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది బతికియచ్చు అది ఇది అని. అంటే మీ అబ్బాయిలు అంటే ఎందుకులే అమ్మా, నేను ఒక మాట ఆలోచించాను, నాకు ఒక తల్లిదండ్రులు లేరు, నేనేమనుకున్నానంటే సరే అమ్మా ఇట్లా తను కూడా ఎందుకు మనం తీసుకొచ్చి ఇబ్బంది పెడతాం, ఉన్న సంవత్సరం ఉంటుందా 2 సంవత్సరాలు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఒళ్ళో ప్రశాంతంగా బతుకుతుంది కదా, ప్రశాంతంగా చనిపోతుంది, ఒకవేళ చనిపోయే చావు అంటూ వస్తే అమ్మాయికి ప్రశాంతంగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి చనిపోయానన్న ఆశ తనకు ఉంటుంది. ఆ క్షణంలో ఆ డెత్ వచ్చే మూమెంట్ లో చూస్తారు కదా పేరెంట్స్ కేరింగ్, ఆ కేరింగ్ వాళ్ళ పేరెంట్స్ కి ఒక డ్రీమ్ గా ఉండి అంటే అవి ఒక జ్ఞాపకాలుగా ఉండిపోతే తనకు కూడా చావు అలా ఉంటది కదా, ఎందుకులే వదిలేస్తాను నేనే అవాయిడ్ చేసేసుకుంటాను, తన దూరం వెళ్ళిపోతాను అంటే తను నా ఫ్రెండ్ ఒక మాట అంది, మీ అబ్బాయిలందరూ ఇలాగే అమ్మాయికి ఒక ప్రాబ్లం వచ్చిందంటే వదిలేసి వెళ్తారు, ఇదే మీరు లవ్ చేసేది అది ఇది అని అంటే తను నాకు అట్లా అనగానే నా మీద నాకు కోపం వచ్చేసింది. ఓకే. చిచి నేను ఎంత ఘనంగా లవ్ చేసిన అమ్మాయి ఈ చిన్న విషయంలో నేను వదిలేటువంటి అని నా పాయింట్ ఆఫ్ 2 విధాలుగా మాట్లాడుతుంది ఆ మైండ్. ఒక పక్కన పేరెంట్స్ దగ్గర ఉంటుంది అన్నట్టు ఉంది, ఇంకో పక్కన ఏంటంటే నేనే ఇట్లా మాట్లాడుతున్నాను. ఆ విషయాన్ని నేను చాలా మంది డాక్టర్లకు ఫోన్ చేసి, నాకున్న సర్కిల్లో నేను చాలా మంది డాక్టర్లకు ఫోన్ చేసి అడిగినప్పుడు చాలా మంది ఏం చెప్పారంటే అశోక్ చేయొచ్చు, సాల్వ్ చేయొచ్చు, ఒకసారి రిపోర్ట్స్ పెట్టమని ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క డాక్టర్ అది అడిగారు. అదే మెసేజ్ చేసి ఏం చేస్తున్నాను నాన్న నీ గురించే ప్రతి డాక్టర్ని అడుగుతున్నాను నాన్న రికవరీ చేద్దామని అది ఇదని మాట్లాడినప్పుడు తను ఏముందంటే నీకేమైనా మెంటల్ అని క్వశ్చన్ మార్క్. అదేంటి మమ్మీ నీకు హెల్త్ బాగాలేదు కదా, రేపు పొద్దున్న నువ్వు దగ్గరికి వచ్చినప్పుడు నేను పూల్లో పెట్టుకొని చూసుకో, నీకు హెల్త్ బాగాలేదు కదా, ప్రతి క్షణం నీకు ఏం కావాలన్నా పెట్టాలి కదా అన్న. నేను ఇంత ఇష్టపడుతున్నాను కదా, ఏం మెంటల్ నువ్వు ఇలాంటి పనులు ఏం చెయ్యకు అని చెప్పేసాను. అయితే ఇదంతా రిపోర్ట్స్ పెడతావా లేదా అన్నది. మా బాబాయ్ దగ్గర ఉన్నాయి రిపోర్ట్స్ మా బాబాయ్ దగ్గర ఉన్నాయంటే సరేలే అని చెప్పేసి నన్ను అడిగిన నా ఫ్రెండ్ సర్కిల్ ఉన్న డాక్టర్స్ అందరికి మళ్ళీ చెప్పాను. సరే వాళ్ళు ఏమన్నారంటే బేసిక్ తన పరిస్థితి ఏంటని తెలుసుకోవడానికి తను యూస్ చేసే టాబ్లెట్లు అయినా పెట్టమను, అదైనా కనుక్కొని చెప్తాను మేము ఏ స్టేజ్లో ఉంది ఏదండి అని. నేను అది కూడా నాకు మమ్మీ టాబ్లెట్స్ ఇస్తుంది, మళ్ళీ టాబ్లెట్స్ తీసేసుకుంటుంది. అవును ఇచ్చినప్పుడు ఫోటో తీస్తే మమ్మీ డౌట్ వచ్చింది అడిగిద్ది అని చెప్పేసాను. ఇదే విషయం నా ఫ్రెండ్ లండన్లో ఉంటాడు, హాస్టల్లో నా సీనియర్, కానీ చదువులో సీనియర్ కానీ రిలేషన్లో ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అబ్బాయి నెల్లూరు. అబ్బాయి కూడా చెప్పాడు ఎందుకు అశోక్ వద్దు మామ, చాలా లైఫ్ ఉంది మనకి, ఈ అమ్మాయిలు అందరూ ఎట్టే మోసం చేస్తారు, ఆల్రెడీ ఒక అమ్మాయి విషయం ఫ్యూచర్ 10 years బ్యాక్ ఒక అమ్మాయి విషయంలో పోయింది. ఇగో ఇక్కడ కనిపిస్తుందా ఇది ఈ కుట్టు తెగిపోయి ఇప్పటికి 3 ఏళ్ళకి స్పర్శ తెలియదు. నువ్వు హాట్ వాటర్లో వెళ్ళి నేను చేతులు ఇలా పెట్టి 3 ఏళ్ళకి స్పర్శ తెలియదు. మినిమం ఒక 10 minutes ఉంటే కానీ తెలుస్తున్నా నరం కట్టే. ఇప్పుడు ఈ చేత్తో ఇలా అన్నం ఇలా పెడుతున్నప్పుడు మనం ఇది నువ్వు ఒకసారి ఇట్లా పెట్టి ఇలా నీకు పూర్తిగా వణుకుతాయి, నాకు వంగో ఇలా స్ట్రైట్ ఇదే ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇలా పెట్టాలి. అమ్మాయి వల్ల కోలుకొని 8 సంవత్సరాల తర్వాత 9 సంవత్సరాల తర్వాత ఏ అమ్మాయి కూడా అమ్మాయి. అప్పుడు నా ఫ్రెండ్ చెప్పాడు అలా అమ్మాయి విషయంలో బాధపడ్డావు కదరా ఎందుకు అని. సరే అది కూడా నమ్మా, తన ప్రాబ్లం ఉంది, తన ఆ విధంగా వచ్చింది. అది కూడా ఈ చెల్లి అన్నది అనంతపురం ఊటీ ట్రిప్ వెళ్ళేటప్పుడు వాళ్ళ చెల్లి మెసేజ్ చేయడం ఒక శాంపుల్ ఒక చిన్న వీడియో పెట్టింది, గుండె ఆగిపోయింది ఆ వీడియో చూడడం. ఎంగేజ్మెంట్ సాయంత్రం అనంతపురం రీచ్ అయిన తర్వాత తన ఒక్కసారి వీడియో కాల్ చేయడానికి చూడాలని చేస్తాను, ఇంకోసారి లైఫ్లో నన్ను వీడియో కాల్ చేయి, నాతో మాట్లాడవు కదా, సరే చెయ్యాలి.
అప్పుడు మాట మాట్లాడుతున్నప్పుడు తను అనాలనందో అనకూడదు అనుకుందో తెలియదు, కానీ ఒక మాట మాసం, నీ దగ్గర ఏముందని నేను పెళ్లి చేసుకోవాలి. బా నీ దగ్గర ఎవరు ఉన్నారని నేను పెళ్లి చేసుకోవాలి. అంటే నువ్వేం పెట్టి పోషిస్తావు అని చెప్పేసి అంది. నాకు ఒక క్షణం ఏమనాలో అర్థం కాలేదు, ఏం మాట్లాడాలో అసలు. అదేం మమ్మీ, ఇన్ని రోజులు పెట్టి ఇంత లైఫ్ నేను ప్రతిదీ జెన్యున్ గా నా లైఫ్ లో జరిగిన చిన్న గొడవ దగ్గర నుండి ఈ రోజు దాకా నేను బతుకున్న ప్రతిదీ, ఏ రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టినా, ఏం చేస్తున్నా, ఎలా ఉంటున్నా, ఏం తింటున్నాను అన్నది కూడా నీకు చెప్పి ఇంత జరిగిన తర్వాతే కదా నువ్వు నా లైఫ్ లోకి వచ్చి ఈ రోజు ఈ మాట మాట్లాడు. అప్పటికి నాకు తన మీద కోపం రాదు, తన మీద అసలు కోపం కూడా రాదు. తన పాయింట్ ఆఫ్ కరెక్ట్. రేపు పొద్దున ఒక ఆడపిల్ల ఒక అబ్బాయి దగ్గరికి వచ్చి బతుకుతున్నా అన్నప్పుడు ఒకటే రీజన్ అబ్బాయి, అమ్మాయికి రేపు సంథింగ్ లేడీస్ ప్రాబ్లం వస్తుంది, దాన్ని ఫేస్ చేయాలి. ఆ టైంకి నేను ఉండను, తను ఒకటే బాధపడుతుంది. లేదా తనకు రేపు పొద్దున ప్రెగ్నెన్సీ వస్తుంది, కేరింగ్ చేయాలి. ఇప్పుడు అదే నా తల్లిదండ్రులు ఉంటే మా అమ్మ చూసుకుంటుంది, మా నాన్న చూసుకుంటారు. అదే వాళ్ళ అమ్మ నాన్న ఉంటే ఒక అండర్స్టాండింగ్ మాట్లాడుకొని పెళ్లి చేసుకుంటే వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు. ఎవరు లేరు. ఆ టైంకి నాకు రూపాయి చేతిలో, మా ఇద్దరికి ₹1 కావాలి. ఆ రూపాయి కోసం నేను అవుట్ స్టేషన్ ఎక్కడికో వెళ్తాను, వైజాగ్, చెన్నైయో, బెంగళూరు, ఢిల్లీయో డ్రైవింగ్కి వెళ్తాను. ఆ టైంలో దీనికి ప్రాబ్లం వస్తూ ఉంటారు. అవన్నీ నాకు తను అన్న మాటకి కోపం బదులు ఇవన్నీ క్వశ్చన్ మార్కులు వచ్చి చాలా బాధపడ్డాను. వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజు ముందు అలవాట్లు లేని నేను ఆ అనంతపురంలో ఒక వాయిన్స్కి వెళ్ళి 6 బీర్లు తాగి ఆ తాగిన కైపులో ట్రాక్ మీదకి వెళ్ళొచ్చు. రైల్వే ట్రాక్. నా తల్లి చనిపోయింది. హాస్టల్లో ఉన్నప్పుడు నన్ను చాలా మంది అవమానించారు, చాలా మంది నా దగ్గర రాలి ఎవరు నన్ను అవమానించి ఏ రోజు నాకు అంత బాధపడలేదు. నా తల్లి గుర్తొచ్చినప్పుడు నాకు ఇప్పుడు అంత బాధపడలేదు. ఎందుకో నా తల్లిని, నా తండ్రిని, నా తమ్ముడిని అందరినీ చంపుకెళ్ళిపోయాడు దేవుడు, తీసుకెళ్ళిపోయాడు. నన్ను ఒక్కడనే ఉంచాడంటే ఏదో కారణంతో ఉంచాడు అంటూ బతికే నేను ఆ రోజు ట్రాక్ మీదకి వెళ్ళి ఇలా ఉంచాను. చాలా మంది నా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేశారు. నా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు పవన్, వాడు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాంటారు. నేను అనంతపురం, నువ్వు ఆగరా వాడితో మాట్లాడి ఫోన్ చేశాడు. నాకు తెలిసి ట్రాక్ ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ట్రైన్. నేను ట్రాక్ మీద ఫోన్ జేబులో పెట్టుకుని ఉన్నా ఆలోచిస్తున్నా. అంటే నాకు ఒకే ఒక కారణం వచ్చిందంటే, చిన్నప్పటి నుండి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, నువ్వు ఒక అమ్మాయి విషయంలో చనిపోవటం ఏంటి అన్న ఒక క్వశ్చన్ మార్క్ వచ్చి బ్యాక్ వచ్చి అడుగు, అమ్మాయిని బతిలాడు, ప్రయత్నించు, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడు, రీచ్ అవ్వు, తన దగ్గరికి రీచ్ అవ్వన్న ఒక క్వశ్చన్ మార్క్తో రేపొద్దు నేను చనిపోయిన రోజు ఆ అమ్మాయి నిజంగానే వాళ్ళ ఎంగేజ్మెంట్ వదిలేసుకుని, పెళ్లి వదిలేసుకుని నా కోసం వచ్చిన రోజు నేను చచ్చిపోయిన నా ఫోటో కనపడితే ఏంది పరిస్థితి అనే ఒక క్వశ్చన్ మార్క్తో వచ్చేసి దాన్ని ఒక చిన్న ఆశతో మళ్ళీ వెనక్కి అడిగేసి కాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా ఏదోలా ఉంది.